కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే మేడే మేడే. జై భీమ్, లాల్ సలాం, జై భీమ్. పోరాడదాం కనీస వేతన అమలుకై, పోరాడదాం కనీస వేతనాల అమలుకై, పోరాడదాం కనీస వేతనాల అమలుకై. వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. లాల్ సలాం, లాల్ సలాం. కార్మికుల ఐక్యత మేడే మేడే. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, లాల్ సలాం, జై భీమ్. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ఈ మేడే ప్రపంచంలో భూమండలంలో ఉన్న ప్రతి కార్మికుడికి హక్కులు, పని గంటలు, కనీస వేతనాలు అమలు జరగడానికి స్ఫూర్తి పొందినటువంటి మేడే. అదేవిధంగా భారతదేశంలో కూడా మరి కార్మిక వర్గం 99% బహుజన జాతులకు సంబంధించిన వాళ్ళు ఈ దేశంలో కార్మిక వర్గం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కులం ఈ దేశంలో ఉంది. ఈ కులం నాశనం కాకుండా ఈ దేశం అభివృద్ధి జరగదని చెప్పేసి మరి చరిత్ర చెప్తున్న సత్యం. ఇవాళ ఎవరైతే కింది కులాల నుండి వస్తారో వాళ్ళకి జీతం కూడా అదే పద్ధతిలో ఉంటుంది. ఎవరైతే అగ్రకులాలు, ధనవంతులు, పై కులాల నుంచి వస్తారో వారికి మంచి జీతం ఉంటుంది. ఎందుకంటే అది ఉదాహరణ, ఇవాళ నువ్వు భవన నిర్మాణ కార్మికులు చూస్తే వీళ్ళంతా ఏ కులాలు, మరి మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మరి వివిధ అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు, చిన్న చిన్న షాపులలో పనిచేసే వాళ్ళు, పెట్రోల్ బంకులలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా బహుజన జాతులకు సంబంధించిన వాళ్ళు. ఎక్కడైనా ఉంటే ఒకరో ఇద్దరో 1% మరి అగ్రకులాల్లో పేదలు ఉండొచ్చు, కానీ ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జాతులు మాత్రమే ఉంటాయి. అందుకే ఇవాళ పరిపాలించే వాళ్ళందరూ కూడా అతి కొద్ది మంది అయినటువంటి మరి పెట్టుబడిదారులు వారు అగ్రకులాల నుండి వచ్చారు కాబట్టి ఈ కింది కులాల కార్మిక వర్గం పట్ల వివక్ష చూపుతూ ఉన్నారు. అందుకే ఈ దేశంలో మరి వాళ్ళ ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరు మాట్లాడుకున్నా వీళ్ళ రంగంతా ఒకటే. వీళ్ళు కార్మికులని, ఈ బహుజన కార్మిక వర్గాన్ని మోసం చేసి తొక్కేసి మరి వాళ్ళు ఎప్పటికప్పుడు అధికారంలో ఉండే విధంగా ఓట్ల ద్వారా, నోట్లని వంచి ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తూ ఉన్నారు తప్ప ఈ బహుజన కార్మిక వర్గానికి ఏ రోజు కూడా మరి వీళ్ళు మంచి చేసింది లేదు. ఇవాళ ఎప్పుడు కూడా బహుజన కార్మికులు మాకు రూపాయి కిలో బియ్యం ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి అని అడగట్లేదు. పనికి ఫలితం అడుగుతూ ఉన్నారు. ఆత్మగౌరవం, స్వయం గౌరవం అడుగుతూ ఉన్నారు. మరి రాజ్యాంగంలో మేమెంతో మా వాటా అంతా అని అడుగుతున్నారు తప్ప మీరు చిన్న చిన్న రిజర్వేషన్ ఎవడు అడుగుతూ ఉన్నాడు? లేకపోతే మాకు రూపాయి కిలో బియ్యం ఇవ్వండి, పప్పు బెల్లాలు వంచమని ఎవడు అడగట్లేదు. మీరు రిజర్వేషన్ల కోసం ఎవడు భిక్ష కాదు. ఎవడి జనాభా ఎంత ఉంటుందో, ఏ కులం జనాభా ఎంత ఉంటుందో, ఆ గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, పరిశ్రమ నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాల వరకు ఎవరి వాటా ఎంత ఉంటుందో అంత ఇవ్వాలి, లేదా వారికి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బహుజన కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, లాల్ సలాం.